ఇక వైజాగ్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. సూచనల మేరకు ఈరోజు అయితే విశాఖపట్నం 1 టౌన్ ఏరియాలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం 1 టౌన్ ఏరియాలో ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైతే యుద్ధం వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను ఎలా రక్షించాలి, అదేవిధంగా ప్రమాదాల్లో చిక్కున్నవారిని ఎలా తీసుకురావాలనేది కూడా ఇక్కడ డెమో చేసి కూడా చూపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏదైతే ఒక బిల్డింగ్లో ఇప్పటికే మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి అయితే సిలిండర్ను తీసుకురావడం, అదేవిధంగా అందులో ఎవరైనా చిక్కుకొని ఉంటే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలనేది అయితే ఇక్కడ మాక్ డ్రిల్ చేసి చూపిస్తూ ప్రజలకైతే అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫైర్ ఇంజిన్లు కూడా ఏర్పాటు చేసి ఏదైనా ప్రమాదం జరిగి అగ్ని ప్రమాదాలు అంటే ఆ యుద్ధంలో బాంబులు పడి ఒకవేళ ఏదైనా ప్రజా జీవనానికి ఆటంకం కలిగినా వాళ్ళ ప్రాణాలు రక్షించేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ అదే అగ్నిమాపక శాఖ అయితే కూడా ఏర్పాట్లు చేస్తూ ఎలా రక్షించాలి అనే దాని మీద కూడా ఇక్కడైతే అవగాహన కల్పిస్తూనే ఉంది. అదేవిధంగా దీంతోపాటు ఏదైతే ప్రజలు కూడా ప్యానిక్ అవ్వకుండా వాళ్ళని ఎలా పక్కకు తీసుకెళ్ళాలి, అక్కడ స్మోక్ వస్తుంది, అక్కడ ఏదైతే పొగ వస్తుందో ఆ పొగను కూడా ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళకైతే అవగాహన కల్పిస్తూ నిజంగా ఒకవేళ యుద్ధమే వస్తే ఎలా పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు ఇక్కడ సృష్టించి దానికి అనుగుణంగా కూడా వాటిని ఎలా రక్షించాలి, పరిరక్షించాలి, ఎలా ఆస్తులు కాపాడాలనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవైపు ఆ బిల్డింగ్ మొత్తాన్ని మనం చూసుకోవచ్చు. ఒక పొగ కమ్మి నిజంగా ఒకవైపు ఫైర్ ఇంజిన్ రావడంతో పాటు దాన్ని ఎలా రక్షించాలి, ఎలా విధంగా దాని మీద అదే గాయపడ్డ వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి. ఒక బటాలియన్ అయితే బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ బటాలియన్ అయితే వచ్చి ఆ పొగలో ఉన్నటువంటి వాళ్ళని చిక్కుకున్న వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద అయితే కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళని చూపించి అదే ఒకవైపు వైద్య సిబ్బంది కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా రెడీ చేయడం జరిగింది. వాళ్ళని రెడీ చేస్తూ కూడా వాళ్ళకి వాళ్ళు ఎలా ఎక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అంబులెన్స్కి ఎలా ఎక్కించాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పిస్తూ వాస్తవ పరిస్థితుల్లో అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పోలీస్ చర్యలు ఉంటాయి, వాళ్ళని ఎలా రక్షిస్తారు అనే దాని మీద కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకైతే ఎలాంటి ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతం నిజంగా యుద్ధం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, ఆ పౌరుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేదంతా కూడా ఇక్కడ వివరించే కళ్ళకు కట్టే విధంగా ఏర్పాటు చేసి దానికైతే అనుగుణంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మరోవైపు చూసుకో ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ కళ్ళకు కట్టినట్టుగా కూడా ఈ వాతావరణాన్ని సృష్టించి ఎలా రక్షించాలి, మనం ఎలా ఈ విపత్కర ఆపద నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద కూడా ఈరోజు అయితే వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఆ యుద్ధ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా విశాఖపట్నం అనే దాని మీద పాకిస్తాన్ దృష్టి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాని మీద ఎలా రక్షించుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ప్యానిక్ అవ్వకుండా గందరగోళం కాకుండా ఎలా అయితే ఆ పరిస్థితులకు అనుగుణంగా మలగాలి అనే దాని మీద కూడా మనకైతే ఇక్కడ మాక్ డ్రిల్లో చూపించడం జరుగుతుంది. దీంతోపాటు అక్కడ చూసుకోవచ్చు మనం ఒక బిల్డింగ్లో నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ సిలిండర్లు తీసుకురావడం, అదేవిధంగా మంటలు ఆరిపోయేందుకు ఇప్పటివరకు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అనంతరం అందులో ఉన్నటువంటి పరికరాలని ఇప్పటికే అక్కడ అందులో గాయపడ్డ వాళ్ళని అయితే తీసుకురావడం జరిగింది. ఆ పొగలో చిక్కుకున్న వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద వాళ్ళకి మాస్కులు కూడా వేసుకొని ఆ మాస్కుల ద్వారా కూడా వాళ్ళైతే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే నేపథ్యంలో ఈరోజు అయితే విశాఖపట్నంలో ప్రధానంగా ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సంఘటన అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితుంది. అదేవిధంగా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అప్రమత్తమై ప్రజలైతే అవగాహన కల్పిస్తూ ఎలాంటి పరిస్థితులైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్తో పాటు సివిల్ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, వైద్య శాఖ, అదేవిధంగా ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో ఈరోజు అయితే ఈ విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలాగా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు ఈ మాక్ డ్రిల్ తర్వాత ఒకవేళ ఎయిర్ రైడ్ జరిగితే పబ్లిక్ని ఎలాగ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, రిమైనింగ్ ఇందులో స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాయి,
అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్తో వాళ్ళ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఫైర్ సేఫ్టీ, తర్వాత ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ పోలీస్ అండ్ మెడికల్ రెస్పాండర్స్ వీళ్ళందరి కోఆర్డినేషన్తో పబ్లిక్ని ఏ విధంగా సేఫ్ చేయాలి, వాళ్ళని సేఫ్ జోన్స్కి ఎట్లా ఇవాక్యుయేట్ చేయాలి, ఇంజూర్డ్ని నాన్ ఇంజూర్డ్ని ఏ విధంగా సేఫ్ షెల్టర్స్కి అలాగే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయాలి, మ్యాక్సిమం డ్యామేజ్ కానీ పబ్లిక్ లాస్ కానీ లైఫ్స్ లాస్ కాకుండా ఎలా సేవ్ చేయాలి అనే దానిలో ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు. మేడం, సార్ చెప్పండి, అసలు ఈ మాక్ డ్రిల్కి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, ఏ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ చేశారు? ఈ మాక్ డ్రిల్ అనేది మనము విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో చేపడుతున్నాము. ఈ మాక్ డ్రిల్లో వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నాయి. ఫైర్, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత నేవీ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. వాళ్ళతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. సో అందరూ ఒక సహకారంతో మనము నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రజలకు ముందుగా దీనికి ఇంటిమేట్ చేశారు, అసలు ఎలా ఉండాలి, అలా ఈరోజు సైరన్కి సంబంధించి కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద చెప్పడం జరిగింది. మనకి తక్కువ సమయం ఉండడం వల్ల దాదాపు ఈ పరిధిలో ఉన్న 2000 నుంచి 3000 కుటుంబాలకి మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవినింగ్ బ్లాక్అవుట్ సంబంధించి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విపత్కర పరిస్థితులు అంటే యుద్ధం వచ్చే నేపథ్యంలో యుద్ధ వాతావరణం సృష్టించి ఆ యుద్ధాన్ని నుంచి ఎలా బయటపడాలి అంటే దాదాపు ఒకవేళ యుద్ధం వస్తే దాదాపు నెల రోజుల పాటు కూడా పట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందుగా నిత్యావసర సరుకులు ఎలా నిల్వ చేసుకోవాలి, అదేవిధంగా వైద్యానికి సంబంధించి పరికరాలు, మాత్రలు, మందులు ఎలా నిల్వ చేసుకోవాలి, వాటర్ సహా అన్ని నిల్వ చేసుకోవడంతో పాటు ఏదైనా వైద్యానికి సంబంధించి పరికరాలు, మాత్రలు, మందులు ఎలా నిల్వ చేసుకోవాలి, వాటర్ సహా అన్ని నిల్వ చేసుకోవడంతో పాటు ఏదైనా బాంబులు పడే సమయం కానీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే సమయాల్లో ఎలా వాటిని ఎదుర్కోవాలనే దాని మీద అయితే అన్ని శాఖలతో కలిసి ఈరోజు మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పి రేంజ్ డిఐజీ రాజకుమారి, అదేవిధంగా విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విశాఖపట్నం 1 టౌన్ ఏరియాలో ఇది నెలకొన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.